ఓం శ్రీ మాత్రే నమః. జై దుర్గమ్మ తల్లి. దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక, బిడ్డ 3 గోతాలతో 30 లక్షలు ఇస్తున్నా, ఇప్పుడు స్వీకరించకపోతే జన్మలో మళ్ళీ దక్కించుకోలేవు. నా మీద నమ్మకంతో విను బిడ్డ అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుంది. మరి దుర్గమ్మ తల్లి అందించాలి అనుకుంటున్న ఎటువంటి సందేశమైనా కానీ అది మన జీవితానికి మంచి చేసేదే అయి ఉంటుంది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే, బిడ్డ 3 లక్షలు 3 గోతాలతో 30 లక్షలు ఇవ్వబోతున్నాను. ఏంటి, ఎందుకు, ఇప్పుడు, ఎలా మా దగ్గరికి వస్తాయి అని చెప్పి నువ్వు సందేహపడవద్దు బిడ్డ. నీ దగ్గరికి ధనం అనేది నేను ఖచ్చితంగా పంపిస్తాను. ఈ ధనాన్ని నువ్వు ఇప్పుడు వద్దంటే జన్మలో స్వీకరించలేవమ్మా. నా మీద నమ్మకంతో విను బిడ్డ అని చెప్పి దుర్గమ్మ తల్లి మనకి ఈ సందేశాన్ని ఈ చిన్న కథ ద్వారా వినిపించబోతుంది. ఒక ఊరిలో ఒక యువకుడు ఉన్నాడు. ఆ యువకుడికి చిన్నతనంలోనే అమ్మ నాన్న ఇద్దరూ కూడా చనిపోతారు. అయితే అప్పటి నుంచి తను కష్టం చేసుకుని ఆ వచ్చిన డబ్బులతోనే తను చక్కగా రోజును గడుపుకొని సాయంత్రానికి ఇంటికి వచ్చి పడుకునేవాడు. కానీ ఇంట్లో ఎవ్వరూ కూడా పలకరించే తోడు ఉండక చాలా బాధపడి, భగవంతుడా, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చావయ్యా, నేను ఏం తప్పు చేశానయ్యా అని చెప్పి ప్రతిసారి కూడా భగవంతుని నిందిస్తూ ఉండేవాడన్నమాట. అయితే ఒకరోజు తను అడవిలో ప్రయాణిస్తూ ఉంటాడు. అంటే అడవిలో నడుస్తూ వేరే గ్రామానికి పని మీద వెళ్తూ ఉంటాడు. అదే అడవిలో ఒక ముసలి అతను ఆ 3 గోతాలను మోయలేక మోస్తూ ఆ దారిలో గుండానే వెళ్తూ ఉంటాడు. ఆ 3 గోతాల బరువుని ఆ ముసలి అతను మోయలేక ఆయాసపడుతూ రొప్పుతూ కనిపిస్తాడు అన్నమాట. ఈ యువకుడికి ఆ ముసలి అతన్ని ఒక ఆశ వచ్చింది. ఒక యువకుడిని చూడంగానే ఎంతో కొంత సొమ్ము ఇచ్చి పక్క ఊరిలో ఈ గోతాలని ఎలాగైనా కానీ తన ద్వారా చేర్పించుకోవాలి అని చెప్పి ముసలి అతను ఆశపడతాడన్నమాట. ఇక చాలా భారంగా ఉంది బాబు, కాస్త నీవు కూడా పక్క గ్రామానికి వెళ్తున్నట్లయితే ఇదిగో నీకు ఓ గోతం ఇస్తాను, 2 గోతాలు నేనే మోస్తాను. ఈ గోతం తీసుకుని నాతో పాటుగా నువ్వు పక్క ఊరి దాకా వస్తావా? నువ్వు నా కోసం ఊరికినే రావద్దు. ఇలా కనుక చేశావు అంటే నీ కోసం నేను 3 బంగారు నాణాలను ఇస్తాను అని చెప్తాడన్నమాట. సరే, ఈరోజు పని మీదనే పక్క ఊరికి వెళ్దాం అనుకుంటున్నాను. ఆ పని ఏంటో రేపటికి మాట్లాడించుకుంటాను. సరే తాతగారు, నేను ఈ యొక్క గోతాన్ని నేను మోస్తాను. మీరు అన్నట్లుగానే నాకు ఆ 3 బంగారపు కాయిన్స్ని ఇవ్వండి అని చెప్పి ఇద్దరూ కూడా ఒప్పందం కుదుర్చుకుని ఆ ముసలి అతను ఇతనికి ఆ యొక్క గోతాన్ని ఇస్తాడన్నమాట. ఒక గోతాన్ని ఇస్తాడు. ఇక అతను చాలా యువకుడు కాబట్టి అతని శరీరం కూడా చాలా బలిష్టంగా ఉంటుందన్నమాట. ఇక కొంచెం దూరం నడుస్తూ వెళ్ళిన తర్వాత ఆ యువకుడికి ఒక చిన్న అనుమానం వస్తుంది. తాతగారు, ఈ గోతం ఏంటి ఇంత బరువుగా ఉంది? ఈ గోతంలో ఏమున్నాయి తాతగారు అని చెప్పి అడుగుతాడన్నమాట. దానికి ఆ ముసలి వ్యక్తి ఏమని చెప్తాడు అంటే, నాయనా, ఈ గోతం నిండా కూడా ఇత్తడి నాణాలు ఉన్నాయి అని చెప్తాడన్నమాట. ఇత్తడి నాణాలు అనగానే ఆ యువకుడు ఇత్తడి నాణాలా ఇవన్నీ అని చెప్పి మనసులో అనుకుని, వామ్మో, ఈ ఇత్తడి నాణాలను ఈయన ఇన్ని గోతాలు కేటాయించాడంటే కనుక ఏదో ఆయన ఇంట్లో పాత వస్తువులు, పాత సామాన్లు, అతనికి ఉన్న పాత ఇల్లు ఏదో అమ్ముకుని ఈ రకాల ఇత్తడి కాయిన్ల రూపంలో మోసుకుని వెళ్తున్నాడేమో అని చెప్పి అనుకుని, సరే ఇవన్నీ నాకెందుకు, ఈ ఆలోచన అంతా కూడా నాకెందుకు, నా యొక్క పని ఏంటి అంటే ఈ గోతాన్ని పక్క ఊరికి చేర్చడం, దానికి నాకు 3 బంగారపు కాయిన్లు ఇస్తానన్నారు. ఇదే కదా మా ఒప్పందం, ఇవన్నీ కూడా నాకు అనవసరం అని చెప్పి అలా ఇద్దరూ కూడా మాట చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్తారన్నమాట. ఇలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎదురుగా ఒక పెద్ద నది అనేది ఎదురవుతుందన్నమాట.
అతను యువకుడు కావడంతో అతని శరీరం కూడా బలంగా ఉండడంతో ఆ యువకుడు వెనక ముసలి వ్యక్తి వస్తూ ఉన్నాడా లేదా అని కూడా చూసుకోకుండా ఆ నదిలో నుంచి ఫాస్ట్గా నడుచుకుంటూ ఆ గోతాన్ని పట్టుకుని సగం దూరం దాకా వెళ్ళిపోతాడు. ఇక ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేసరికి ఆ ముసలి వ్యక్తి ఏమో ఒడ్డునే నుంచుంటాడు. ఏంటి తాతగారు రారేంటి అని చెప్తే, నాయనా నువ్వు యువకుడివి, నీ శరీరం చాలా బలంగా ఉంది, చాలా తేలిగ్గా నదినైతే దాటేస్తున్నావు. మరి నాకు అలా కాదు కదా, నేను చాలా వయసు అయిపోయిన వ్యక్తిని. అంతేకాకుండా నా దగ్గర 2 గోతాలు అనేవి చాలా బరువైనవి ఉన్నాయి. ఈ రెండింటిని నువ్వు తీసుకుని ఈ నీటిని దాటడం అనేది అసలు వల్ల కాని పనయ్యా. నీకు ఒక చిన్న సహాయం అడుగుతాను. ఏంటి అంటే, నా దగ్గర ఉన్న ఇంకో గోతం ఉంది కదా, ఈ గోతాన్ని కూడా తీసుకో, మరో 3 బంగారు కాయిన్లు ఇస్తాను, సరేనా అని చెప్పి అడుగుతాడన్నమాట. అడిగితే ఇక మళ్ళీ ఆ వ్యక్తి వెనక్కి వచ్చి అతని దగ్గర ఉన్న రెండో గోతాన్ని కూడా తీసుకుని అతని చెయ్యి పట్టుకుని చిన్నగా నెమ్మదిగా అతన్ని నది దాటిస్తూ ఉండగా నది మధ్యలో అడుగుతాడు, తాతగారు ఈ గోతం కూడా ఇంత బరువుగా ఉందేంటి, ఈ గోతంలో ఏమున్నాయి తాతగారు అని చెప్పి అడుగుతాడన్నమాట. అప్పుడు ఆ ముసలి వ్యక్తి ఏం చెప్తాడు అని అంటే, నాయనా ఈ గోతం నిండా కూడా వెండి నాణాలు ఉన్నాయి అని చెప్పి చెప్తాడన్నమాట. ఇక ఆ యువకుడు అలా దాటుతూ ఇక ఆ నాణాల గురించి ఆలోచిస్తూ ఉంటాడన్నమాట. వామ్మో, ఇంత గోతం నిండా వెండి నాణాలు ఉన్నాయా, ఇవి అమ్మితే చాలా డబ్బు వస్తుంది, నేను అసలే చాలా పేదరికంలో ఉన్నాను, ఈ ఇత్తడి నాణాలను వెండి నాణాలను అమ్ముకుంటే కనుక నాకు చాలా ధనం అనేది వస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటాడు. అలా ఆలోచన వచ్చిన వెంటనే మళ్ళీ నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, తప్పు కదా, ఇతని ఆలోచన ఏంటో, ఈ ముసలాయన ఈ వెండి నాణాలను ఈ ఇత్తడి నాణాలను పాపం ఎక్కడన్నా అమ్ముకోవడానికి తీసుకెళ్తున్నాడేమో, ఇతను ఇన్ని సంవత్సరాల నుంచి దాచిపెట్టుకున్న సొమ్ముతో వాటిని కొనుక్కున్నాడేమో, లేదా ఏదైనా అవసరమైన వాళ్ళకి అందజేయడానికి తీసుకుని వెళ్తున్నాడేమో, ఎందుకు నేను ఇలా తప్పుగా ఆలోచిస్తున్నాను, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అనుకుని ఆ తాతతో ఏం చెప్తాడు అంటే, తాతగారు నాకు మీరు ఎటువంటి డబ్బు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, అంటే ఎటువంటి నాణాలు కూడా నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను మిమ్మల్ని ఎలాగైనా కానీ మీరు చేరుకోవాలి అనుకున్న గమ్యానికి చేరుస్తాను, మీరేం బాధపడద్దు అని చెప్పి తన మనసుని మళ్ళీ నిలదొక్కుని అత్యాశ వైపు తన మనసుని వెళ్ళనివ్వకుండా, అంటే తన మనసుని మళ్ళీ తిప్పుకోకుండా స్థిరంగా ఉండి తాతగారికి ఆ మాట చెప్పి మనసులో ఎటువంటి దురుద్దేశం పెట్టుకోకుండా మళ్ళీ తను ఆ యొక్క నదిని దాటుతారు అన్నమాట. మళ్ళీ కొంచెం దూరం చక్కగా నడుచుకుంటూ పోతారు. మధ్య మధ్యలో ఇతనికి డబ్బు మీద నాణాల మీద ఆశ అనేది వస్తూ ఉంటుంది, మళ్ళీ పోతూ ఉంటుంది. ఇక తర్వాత ఎదురుగా ఒక పెద్ద కొండ అనేది వస్తుందన్నమాట. ఇక ఆ కొండని ఇతను బాగా యువకుడు కావడం చేత బాగా వేగంగా ఎక్కుతాడన్నమాట. అలా ఎక్కుతున్న సమయంలో ముసలి తాత పిలుస్తాడు. పిలిచి, బాబు అసలు ఈ కొండని నేను ఎక్కడం అనేది అసాధ్యమైన పని, ఈ బరువుతోటి నేను ఈ కొండని ఎక్కలేను, ఎందుకంటే నువ్వే చూసావు కదా బాబు, నార్మల్గా ఉన్న ఆ రోడ్డు మీదే నేను నడవలేకపోయాను, అటువంటిది ఎత్తైన కొండ ఎక్కాలి అంటే మాత్రం అస్సలు నా వల్ల కాని పని అని చెప్పి చెప్తాడన్నమాట. అంతే ఆ యువకుడు ఏమంటాడు అని అంటే, సరే తాతగారు ఏం చేయమంటారని చెప్పి అడుగుతాడన్నమాట. అప్పుడు నేను ఈ 3వ గోతాన్ని కూడా నీకు ఇచ్చేస్తాను, ఈ 3 గోతాలు నువ్వు అట్లా బరువు అనుకోకుండా కష్టం అనుకోకుండా ఈ కొండను నువ్వు నన్ను దాటించు నాయనా, మరొక 3 బంగారు నాణాలు వేస్తాను అని చెప్పి నీకు చెప్తాడన్నమాట. మొత్తం 9 బంగారు నాణాలు ఇస్తాను నీకు అని చెప్పి చెప్తాడన్నమాట. ఇక అతను సరేనని చెప్పి ఆ 3వ గోతాన్ని కూడా తీసుకుని అతను కొండని చాలా వేగంగా ఎక్కుతాడు. ఆ కొండపై భాగానికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆ ముసలి తాత కిందే ఉంటాడన్నమాట. ఇంకా అతనికి ఆలోచన వచ్చింది, ఈ యొక్క 3 గోతాలలో ఒక దాంట్లో ఇత్తడి ఉంది, మరొక దాంట్లో వెండి ఉంది, 3వ గోతంలో బంగారం ఉండి ఉంటుంది, ఒకసారి తాతగారు కేక పెట్టి అడుగుదామని చెప్పి ఆయన ఇంకా కిందే ఉన్నారు, పైకి రావాలి అంటే చాలా సమయం పడుతుంది, అసలు ఈ 3వ గోతం ఎంత బరువుగా ఉంది, ఇందులో ఏమున్నాయి అంతగా అని చెప్పి ఆ తాతని ఈ యొక్క 3వ గోతం కూడా ఈ 2 గోతాల కంటే బరువుగా ఎక్కువ ఉంది, అసలు ఈ 3వ గోతంలో ఏముంది తాతగారు అని చెప్పి అడుగుతారన్నమాట.
అప్పుడు ఈ 3వ గోతంలో బంగారు నాణాలు ఉన్నాయి నాయన అని చెప్తాడన్నమాట. ఇక ఆ మాట ఎప్పుడైతే అతని చెవిన పడుతుందో అతనికి ఉన్న ఆలోచనలన్నీ కూడా మళ్ళీ మొదలవుతాయి. ఒక దాంట్లో ఇత్తడి, మరొక దాంట్లో వెండి, మూడవ దాంట్లో బంగారం. నాకు ఇంతకంటే ఏం కావాలి? ఈయన ఎవరికో నేను తెలియదు, నేనెవరో అతనికి తెలియదు. ఈయన ఈ ముసలి వయసు వచ్చిన తర్వాత ఇంత ధనాన్ని తీసుకుపోయి ఏం చేసుకుంటాడు? ఇక 4-5 రోజులు పోతే చచ్చేట్లుగా ఉన్నాడు ఈ ముసలోడు. నాకంటే ఇప్పుడు యవ్వనంలో ఉన్నాను. ఈ డబ్బు నేను ఎలాగైనా కానీ ఉపయోగించుకుంటాను. ఇప్పుడు నేను ఈ కొండ ఇతను ఎక్కేలేపు ఈ కొండను దిగి నేను పారిపోతాను కూడా అతను నన్ను జన్మలో పట్టుకోలేడు అని అనుకుని, ఇక ఆలోచన ఆ మనసులోకి వచ్చి రాగానే వెంటనే ఆ 3 గోతాలను బాగా గట్టిగా నడుముకేసి కట్టుకుని చాలా వేగంగా కొండను దిగి తను చాలా దూరంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి సాయంత్రానికి తన ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి చేరుకున్న తర్వాత ఒక్కొక్క గోతాన్ని విప్పదీసి చూడాలనుకుంటాడు. మొదటి గోతం విప్పుతాడు. మొదటి గోతాన్ని విప్పి అతను షాక్ అవుతాడన్నమాట. ఎందుకంటే మొదటి గోతంలో తుప్పుపట్టిన ఇనప నాణాలు అనేవి ఉంటాయి. ఏంది ఇందులో తుప్పుపట్టిన ఇనప నాణాలు ఉన్నాయి అని ఆతృతగా రెండవ గోతాన్ని విప్పుతాడు. రెండవ గోతంలో కూడా మళ్ళీ అలాంటి తుప్పుపట్టిన ఇనప నాణాలే ఉంటాయి అన్నమాట. ఇంకా ఈసారి అతనికి చాలా నిరాశ అనేది ఎదురవుతుంది. అసలు 3వ గోతంలో అంటే బంగారు నాణాలు ఉన్నాయి అని చెప్పిన గోతంలో ఏమున్నాయా అని తీసి చూస్తాడు. ఆ 3వ గోతంలో కూడా సేమ్ తుప్పుపట్టిన ఇనప నాణాలే ఉంటాయన్నమాట. అతనికి ఆ ముసలి వ్యక్తి మీద చాలా కోపం వచ్చింది. అతనికి ఉన్న పిచ్చ, ఈ 3 గోతాలు నన్ను దాదాపుగా 30 కిలోమీటర్ల వరకు మోయిపించాడు, నదిని దాటించాడు, కొండని ఎక్కించాడు, బంగారం అన్నాడు, ఇత్తడన్నాడు, వెండి అన్నాడు. అసలు ఏంటి నాతో ఒక ఆట ఆడుకున్నాడు అని ముసలి అతను నాకు కనిపిస్తే నేను చంపేస్తాను అని అనుకుని మనసులో చేసేది ఏమీ లేక ఆ గందరగోళంలో తలకాయ పట్టుకొని కూర్చున్నప్పుడు ఆ బంగారు నాణాలు ఉన్నాయని చెప్పిన 3వ గోతం ఏదైతే ఉందో ఆ గోతంలో ఒక చీటీ అనేది కనిపిస్తుందన్నమాట. ఆ చీటీలో ఏం రాసి ఉంటుంది అంటే, నేను పక్క ఊరికి చెందిన మహారాజుని, నాకు ఎవ్వరూ కూడా పుత్రులు కానీ కుమార్తెలు కానీ లేరు కనుక నా వయసు కూడా పైబడ్డంతో నా యొక్క రాజ్య బాధ్యతలు మొత్తాన్ని కూడా ఒక మంచి వ్యక్తికి నేను అప్పచెప్పాలి అనుకుని అతని కోసం నేను వెతుకుతూ ఉన్నాను. ఎవరైతే నా దగ్గర ఇత్తడి, బంగారం, వెండి ఉన్నాయని చెప్పినా కూడా న్యాయంగా నన్ను పక్క ఊరికి దాటించాలి అనుకుంటున్న వారు ఉంటారో వారే న్యాయమైన వాళ్ళు అని నమ్మి నేను కొన్ని కోట్లకు చెందిన రాజ్యాన్ని నేను అతనికి అప్పచెప్పాలి అనుకున్నాను. కానీ ఎవరైతే వీటిని దొంగలించి మూటలు విప్పదీసి చూస్తారో వారు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేసేవారు మాత్రం ఉండరు అని రాసి ఉంటుందన్నమాట. ఒక్కసారిగా తలకాయ పట్టుకుంటాడు. ఛీ, నా మీద నాకే చాలా చీదరంగా అనిపిస్తుంది. అత్యాశపోయానే. బాగుని దాటాను అంటే నదిని దాటాను, ఇంకా అన్నీ దాటుకుని సగం దూరం కూడా నేను ప్రయాణం చేశాను అతనితోటి న్యాయంగా. కానీ ఎప్పుడైతే నా మనసు అనేది అత్యాశకు గురి అయ్యిందో అప్పుడు నాకు ఈ తప్పు చెయ్యాలి అనిపించింది. ఇదే తప్పు కనుక నేను చేయకుండా ఉన్నట్లయితే నన్ను అతను చాలా నమ్మాడు. ఖచ్చితంగా నన్ను అతను ఆ రాజ్యానికి రాజుని చేసేవాడు. కాళ్ళ దాకా వచ్చిన అదృష్టాన్ని కాలితో తన్నినట్లుగా బుద్ధి అనేది నాకు మందగించి తప్పిదం పట్టి అత్యాశకు పోయి ఈ ఇనుప ముక్కల్ని తీసుకొచ్చుకున్నాను అని అతను మళ్ళీ మళ్ళీ తిట్టుకుంటూనే ఉంటాడు అన్నమాట. అయితే ఈ కథ ద్వారా మనకి దుర్గమ్మ తల్లి చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక, బిడ్డ ఎప్పుడైనా కానీ అత్యాశ లేకుండా న్యాయంగా చేసే పని పట్ల శ్రద్ధతోటి ఉండి దేని నుంచి ఎక్కువ అతియాశ అనేది ఆశించకుండా ఉంటే కనుక ఖచ్చితంగా నేను వారికి చెందాల్సింది చెందేలా చేస్తాను. నా దగ్గరికి వచ్చి ఎవ్వరూ కూడా నాకు ఇంత ధనం కావాలి, ఇంత డబ్బు కావాలి అని ఎప్పుడూ కూడా మంచి వ్యక్తులు కోరుకుని ప్రతి ఒక్కరికి కూడా అవసరం అనేది ఉంటుంది. అవసరానికి తగిన పనులు, అవసరాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. వాటికి డబ్బు అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎంతటి వ్యక్తినైనా కానీ డబ్బు ఉంటేనే ఏ పనైనా కానీ చేయగలుగుతారు, ఏ కోరికలైనా కానీ తీర్చుకోగలుగుతారు. కనుక ఎప్పుడైనా కానీ
ఆ డబ్బు అవసరాన్ని బట్టి నేను వారికి సమకూరుస్తూ ఉంటాను. నీకు ఇప్పుడు కనుక 30,00,000తోటి అవసరం ఉంటే ఆ 30,00,000 అనేవి నీకు తప్పకుండా ఏదో ఒక రూపంలో సర్దుబాటు అయ్యేలా చూస్తాను బిడ్డ. కనుక నువ్వు దేని గురించి కూడా ఆలోచించవద్దు. దేని గురించి కూడా ఆందోళన చెందవద్దు బిడ్డ. ఎప్పుడైనా కానీ ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్తగా గుర్తుంచుకో. అదేంటి అంటే కనుక నీకు అత్యవసర పరిస్థితులలో ధనం కావాలి అని చెప్పి నీకు ఎప్పుడైతే అవసరం అనేది ఎదురు చూస్తూ ఉంటుందో ఆ అవసరానికి తగ్గ ధనాన్ని నేను నీకు ఖచ్చితంగా ఆ సమయంలో అందేలా చూస్తాను. లక్ష్మీ కటాక్షం అనేది నీ యొక్క జీవితంలో కలిగేలా చూస్తాను. కనుక ధనం గురించి ఎటువంటి తప్పుడు దారులు కూడా తొక్కాల్సిన అవసరం లేదు. కనుక మనిషి ఎవరికైతే అత్యాశ అనేది లేకుండా ఉంటుందో వారు జీవితంలో స్థిమితంగా ఉంటారు. ఎప్పుడూ కూడా దేనికి కూడా కంగారు పడకుండా ఉంటారు. ఎవరైతే అత్యాశకు పోయి తప్పు మీద తప్పులు చేస్తూ ఉంటారో ప్రతి దానికి కూడా వారు భయంతో బ్రతుకుతూ ఉంటారు. కనుక నీకు ఈ దుర్గమ్మ తల్లి ఉంది అని చెప్పి నమ్మినట్లయితే కనుక నీకు కావాల్సిన ధనం అనేది నీకు నేను తప్పకుండా అందేలా చూస్తాను. కనుక ఇక నువ్వు దాని గురించి ఆలోచించకుండా ఆనందంగా ఉండమ్మా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది. మరి దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ తల్లి.